మాతృస్ కిచెన్ కి స్వాగతం. దేవి నవరాత్రుల్లో 4వ రోజు ప్రసాదంగా సమర్పించే అల్లం గారెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. 1 కప్పు మినపగుళ్ళుని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 3 సార్లు కడుక్కున్న మినపగుళ్ళును నీళ్లు లేకుండా కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కావాలంటే కొద్దిగా నీరు పోసుకోవాలి. గారి పిండి అలా బొటనవేలు మీద నిలబడాలి, జారిపోకూడదు. అప్పుడు మన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నట్టు. రుబ్బుకున్న పిండిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. 5 మినిట్స్ పాటు అలా బీట్ చేసుకున్నట్టు కలుపుకుంటే మన గారెలు ఫ్లఫీగా వస్తాయి. మీరు కావాలంటే చేత్తో వేసుకోవచ్చు, అరిటాకు మీద లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగా టీ స్ట్రైనర్ మీద వేస్తాను. గారెలు షేప్ కూడా కరెక్ట్ గా వస్తాయి. టీ స్ట్రైనర్ ని మన చెయ్యిని కొద్దిగా తడుపుకుని ఒక ముద్ద తీసుకుని గారెల షేప్ లో ఒత్తుకుని మధ్యలో కన్నం పెట్టుకుని మీడియం హాట్ లో కాగిన నూనెలో అక్కడి నుంచి అలా వదిలితే గారి ఈజీగా నూనెలో పడిపోతుంది. గారె కూడా గుండ్రంగా వస్తుంది. నూనెలో వేశాక ఒక హాఫ్ మినిట్ పాటు అలాగే ఉంచి అప్పుడు గారెను వేరొక వైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గారెల్ని అలా తిప్పుతూ కలుపుతూ వేయించుకుంటే అన్ని కూడా సేమ్ కలర్ వస్తాయి. అమ్మవారికి నివేదన చేయడానికి వేడి వేడి అల్లం గారెలు రెడీ అండి. స్టే ట్యూన్ టు మాతృస్ కిచెన్ ఫర్ మోర్ నవరాత్రి రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.